శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ ఇద్దరితో మీనరాశి వారి జాతకులకు చాలా వరకు కూడా ప్రమాదం పొంచి ఉంది. అది కూడా గోచర రీత్యా ఆగస్టు మాసంలో 31వ తేదీ శనివారం తిథి నాడు ఇలా జరగబోతుంది. ఈ ప్రమాదం నుండి బయటపడాలంటే ఈ దేవత ఆరాధన చేయండి. ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. మీనరాశి వారి జాతకులు జాగ్రత్తగా లేకపోతే గనక ప్రమాదం అయితే ఎక్కువగా మీకు ధన నష్టం, ఆస్తి నష్టం మాత్రమే కాకుండా ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశము లేకపోలేదు. కావున జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీనరాశి వారి జాతకులు, మీ కుటుంబమే మీకు కొండంత అండ. వారి మద్దతుతోనే జీవితంలో ఇంత ఎత్తుకు ఎదిగారు. అయితే కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఎంత ఎదుగుతుంటే అంత తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఆ సమస్యలకు కూడా మూల కారణము కుటుంబంలోని సభ్యులే అని తెలిసి చాలా వరకు కూడా వేదన అనుభవిస్తారు. ఆ ఇద్దరు కూడా మీ కుటుంబంలోని వ్యక్తులే. మీకు ఎంతో ప్రియమైన వారు. వారికి మీకు మధ్యన ఎన్నో ఏళ్ల నాటి అనుబంధమే ఉన్నది. అయితే వారితో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదండి. మాట పట్టింపులు, కేవలం మాట పట్టింపుల రీత్యా, అపార్థాల రీత్యానే వారికి మీకు మధ్యన కొన్ని ఏళ్ల నుంచి వైరమైతే నడుస్తూ ఉన్నది. కానీ వారు మీకు ఇలా చెడు తలపెడతారు అని అస్సలు మీరు ఎప్పుడూ అనుకొని ఉండరు. ఈ రోజున ఈ ప్రమాదం అయితే ఈ ఇద్దరి వలనే సంభవించబోతూ ఉన్నది. ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా మీకు భగవంతుడే సహాయం చేయగలడు. మానవ మాతృలు ఎవరు కూడా ఈ కష్టం నుండి మిమ్మల్ని బయట పడవేయలేరు. ఆ ఇద్దరు ఎవరంటే మీ యొక్క రక్త సంబంధికులు కాదండి. మీ రక్త సంబంధికుల జీవితంలోకి వచ్చిన వారి యొక్క జీవిత భాగస్వామి అనగా మీ బావ కావచ్చు, లేదా బామ్మర్ది కావచ్చు, లేదా మీ యొక్క తమ్ముడి యొక్క భార్య కావచ్చు, లేదా అన్న యొక్క భార్య కూడా కావచ్చును. వీరిలో ఈ ఇద్దరే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు, అలజడులు సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా వీరి వలనే మీ జీవితంలో ఇంతలా జరిగింది ఈ రోజున మీకు అవగతం అవుతుంది. వారి వలన ఊహించని ప్రమాదం రాబోతుందని జాగ్రత్తగా ఉండాలి అనే విషయం ఇప్పటికైనా తెలుస్తుంది. ఇదంతా దైవేశ్యం. వారు మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారని, వారికన్నా మీరు ఎక్కువ స్థాయిలో ఉన్నారని, ధనపరంగా మీకే ఎక్కువగా లబ్ధి చేకూరుతుందని, వారి యొక్క ప్రయత్నాలు అస్సలు ఫలితం దక్కకుండా ఉన్నాయని, మిమ్మల్ని చూసి అసూయ ద్వేషంతో ఈ విధంగా చేస్తారు. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎన్నో రకాల పన్నాగాలు పన్నుతూ ఉంటారు. మీతో చాలా బాగుంటారు. అయితే ఈ రోజున మాత్రము వారి యొక్క తత్వం ఏమిటో మీకు బోధపడుతుంది. మీ యొక్క స్నేహితుల ద్వారా వారి ఇద్దరి యొక్క ఆలోచన విధానం ఏమిటో మీకు అవగతమవుతుంది. మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి. వ్యాపారంలో మీ యొక్క ఆలోచన ముందుకు సాగనివ్వకుండా, ఉద్యోగంలో పై స్థాయికి మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా, సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలకు భంగం వాటించే విధంగా లేనిపోని మాటలు మీ మీద అందరికీ చెబుతూ వస్తున్నారు. ఈ విషయం గురించి మీకు అవగతమవుతుంది. కానీ ఒక పని చేయండి, తగాదాలకు పూనుకోవద్దు. మీరు కోపం, ఆవేశం తెచ్చుకోవద్దు. వారికి శాంతియుతంగా తెలియచేసే ప్రయత్నం చేయండి. మీ తెలివితేటలతో వారికి ఉన్నటువంటి అపోహలు తొలగించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారు మీకు చాలా బాగా కావలసిన వారు కావున ఒక్కసారి ఈ విధంగా ఆలోచించండి. ప్రతి సమస్యకు కూడా 2 రకాల మార్గాలు ఉంటాయి. మీరు ఎంచుకునే మార్గం వలనే మీ యొక్క బంధం దూరం కాకుండా ఉంటుంది. కావున మంచి మార్గంలో వెళ్ళండి, అంత మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున మీకు శివారాధన మేలు కలగ చేస్తుంది. నిత్యము కూడాను ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ.